ఈ బాపతలోనే ఉన్నారు. వాళ్ళని ఆదరించటం, ప్రేమ చూపటం, కనికరించటం, వారికి దేవుని కూర్చున్న వాక్కును ప్రకటించటం, వారి హృదయాలను ఆదరించటం గాయములను కట్టిన సమరయుడి లెక్కలోకే వచ్చింది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రక్షణలోనికి వచ్చి మళ్ళా లోకంలోనికి దిగజారిన వాళ్ళు, యెరూషలేము అనుభవం నుండి ఎరికోకు దిగిపోయిన అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకప్పుడు యెరూషలేము అనుభవంలో ఉన్నారు. యెరూషలేము అనుభవంలో అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు ఎరికో అనుభవంలోకి దిగిపోయారు. అంటే మళ్ళీ పాపంలోనికి పడిపోయారు. పాపంలోకి వెళ్ళినోడిని సైతాన్ ఊరుకుంటాడా? చీల్చి చెండాడతాడా? ఇప్పుడు మళ్ళా వాళ్ళు దొంగల చేతికి చిక్కి గాయపరచబడిన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని తిరిగి దర్శించి వాళ్ళ గాయాలు కట్టి మళ్ళా తిరిగి లైన్లోనికి తీసుకొచ్చే మంచి సమరయుడిలాగా నీవు నేను మనం ఉండాలి. రక్షణ పొందని వాళ్ళ మీద కనికరం చూపాలి. రక్షణ పొంది కూడా దిగజారిపోయిన వారి మీద నిశ్చయంగా మనం కనికరం చూపాలి. ఎంతమందికి అర్థమైంది? కొంతమంది నమ్మకంగా ఆత్మీయంగా వస్తా సడన్గా దిగజారిపోతారు. అలా దిగజారిపోయిన వాళ్ళ మీద అసహ్యపట్టం కాదు. ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు, సహవాసాన్ని దూరం అయ్యారు, అందుకు ఇట్టబట్టారు, ఇట్ట అయిపోయారు అంటాం కాదు. అవసరమైతే నువ్వు మాట్లాడి దర్శించి బలపరిచి, దేవుడు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను క్షమిస్తున్నాడు, దిద్దుకో రా అని వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించేటట్టు ఉండాలి. అసహించుకొని విసర్జించకూడదు. కనికరం నిండాలి గుండెల్లో. ప్రైజ్ ద లార్డ్. ఏది నిండాలి? కనికరం, ప్రేమ. లేకపోతే ఏమైంది? ఆ ప్రేమ, కనికరం, న్యాయ ప్రవర్తన, జాలి, దయ లేకపోతే మన భక్తి కేవలం ఆచారంగా మాత్రమే మిగిలిపోయిద్ది. అందులో ఆత్మీయత చచ్చిద్ది. అది దేవునికి ఇంపైన సువాసనగా ఉండదు. యథార్థంగా చెప్పండి, ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమయ్యే చేతులు ఎత్తుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ తత్వం లేకుండా మనం దేవుణ్ణి ఆరాధిస్తే